హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడున్న ప్రపంచంలో పేరెంట్స్ కానీ ఎక్కువగా కుటుంబీకులు ఎవరైనా కూడా పరిగెత్తుతున్నారు. ఎలా పరిగెత్తుతున్నారంటే పిల్లల కోసం ఏం దాచాలి? పిల్లలకి ఏం కొనిపెట్టాలి? వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి? వాళ్ళని ఎలా మంచి మార్గంలో నడిపించాలి? రేపు వారు ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మనం ఏం చేయాలి అని చెప్పనని ఎవరికి వారు ఎవరి రీతిలో వారు పరిగెత్తుతూ ఉన్నారు. అది ఉద్యోగస్తులా, లేకపోతే వ్యాపారస్తులా, రాజకీయ నాయకులా, కూలి పనికి వెళ్ళేవారా అనేది తార చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంటే ఆర్థికమైన పరిస్థితుల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పరిగెత్తుతూ ఉన్నారు. అయితే ఈ పరిగెత్తే క్రమంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది మన పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి మనకి ఒక చిన్న రేఖ అనేది అడ్డుగా నిలుస్తుంది. ఆ రేఖ ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అనే రేఖ వారి మధ్యన గీతగా అడ్డుగా నిలిచిపోతుంది. కారణం ఏంటి అని చెప్పనని మనము పరిశీలన చేయటానికి చాలా ఎక్కువ మంది ఇష్టపడం. ఏముందిలే అండి, ఎదిగే పిల్లలు ఎలాగైనా ఎదుగుతారు, పెరిగే పిల్లలు మంచిగా ఎలాగైనా పెరుగుతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా చాలా మన ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు అంగన్వాడీ స్కూల్లో మరి సాక్ష్యం అంగన్వాడీ సెంటర్‌కి అంటే సొంత బిల్డింగ్ ఉన్న వాళ్ళకి అంటే అక్కడికొచ్చే ఫ్రీ స్కూల్‌కి కొంత మెటీరియల్ గవర్నమెంట్ అనేది సాక్ష్యం అంగన్వాడీ అంటే ఒక మోడల్ స్కూల్ లాగా ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతోటి మరి ఆ బిల్డింగు గతంలో ఎప్పుడైతే కొన్నేళ్ల క్రితం కట్టారు కాబట్టి అది చిన్నగా ఉంది కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచి గదులు పెంచి తర్వాత పెయింట్లు వేయించి మరి కావలసిన సామాగ్రి ఫ్రీ స్కూల్‌కి సంబంధించిన టేబుల్స్ కానీ, చైర్స్ కానీ పిల్లలకి ఒక టీవీ కానీ కావలసిన మరి బుక్స్ పెట్టుకోవడానికి మరి చిన్న చిన్న ర్యాకులు కానీ స్టోర్ చేసుకోవడానికి స్టీలు అవి డ్రమ్స్ కానీ అవన్నీ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. అయితే దీని మీద విషయంలో మరి ఒక కోఆర్డినేటర్ గారు మరి అంగన్వాడీ సెంటర్ సందర్శించి కొంతమంది మదర్స్‌ని పిలిచినప్పుడు అంటే మా దగ్గర కాదు, వేరే చోట జరిగిన సిట్యుయేషన్ చెప్తున్నాను. తల్లులను పిలిసి అమ్మ మీరు ఈ టీవీ పిల్లలకి పెట్టడం వల్ల నేర్చుకుంటున్నారు పిల్లలు, చెప్తున్నారు అని మీరు గ్రహించారా అంటే చెప్తున్నారండి అన్నారు. ఓకే, మంచిది. అంటే టీవీ ఉంది స్కూల్లో అనేది ఆ మదర్సు ఫీడింగ్‌కొస్తారు. కానీ హడావుడిగా వెళ్ళిపోతారన్నమాట. పరిశీలన చెయ్యరు. తర్వాత వచ్చేసి పిల్లలు ఇంటి దగ్గర చెప్తారంటే చెప్తారు అని చెప్పారు. ఓకే, ఇంత మటుకు బావుంది. కానీ మీ పిల్లలు ఎలాంటి రైమ్స్ చెప్తున్నారు? ఇక్కడ టీచర్ చెప్పేవన్నీ కూడా మీకు చెప్తున్నారంటే, లేదండి నేను పనికెళ్తాను, కూలి పనికెళ్తాను. వాళ్ళేదో చెప్పాలనుకుంటారు గానీ నేనే సమయం నాకు కుదరదు. ఇంకోటొచ్చేసి ఏంటంటే మదర్ ఇచ్చిన కంప్లెయింట్ ఏంటంటే, సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారండి. మీరు కొంచెం భయం పెట్టండి. సెల్ ఫోన్ చూస్తున్నారండి. మీరు కొంచెం భయం పెట్టండి అనని ఆ కోఆర్డినేటర్ గారికి ఒక ఉచిత సలహా చెప్పారన్నమాట. మనం వాస్తవంగా మాట్లాడితే సెల్ ఫోన్ అలవాటు చేసింది ఎవరండి? తల్లిదండ్రులే కదా! పేరెంట్సే కదా! అది ఇంట్లో తాతయ్య కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. అంటే వీళ్ళు చేసుకున్న పనికి వాళ్ళు ఆటంకం కాకుండా ఉండటం కోసం వాళ్ళకి ఒక సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు అందులో గేమ్‌లు ఆడుకుంటారు అన్న ఉద్దేశంతోటి వాళ్ళు సెల్ ఫోన్ అలవాటు చేశారు. ఈ సెల్ ఫోన్‌ను చూస్తున్నారండి ఎక్కువగా. ఫోన్ తీసుకున్నా కూడా ఒప్పుకోవట్లేదు. ఏడ్చేస్తున్నారు, గోల చేస్తున్నారు. మీరు భయం పెట్టండి అనంటే స్కూల్లో సెల్ ఫోన్ వాడితే మీరిచ్చారు కాబట్టి ఆ అలవాటు మీరు మాన్పించండి అని మాకు చెప్పొచ్చు. ఇంటి దగ్గర ఫోన్ ఇస్తుంది తల్లిదండ్రులు కాబట్టి దాన్ని అలవాటు చేసింది మనమే కాబట్టి అన్నం తినట్లేదనో, గోల చేస్తున్నారనో, లేదంటే మనకేదో టీవీ సీరియల్ పోతాయనో, లేదంటే బంధువులొస్తే మాట్లాడుతున్నామనో, లేదంటే షాపింగ్‌కెళ్ళాలనో మనకి ఎన్నో పనులను బట్టి పిల్లల్ని మనము వాళ్ళకి సమయాన్ని కేటాయించక మరి సెల్ ఫోన్‌కి అలవాటు చేస్తున్నాం. అయితే సెల్ ఫోన్ వల్ల వచ్చే నష్టాలు అది వేరే సబ్జెక్ట్ అన్నమాట. అయితే పిల్లలొచ్చేసి ఆ మదర్ చెప్పిందేంటంటే, నేనేం విననండి. వాళ్ళకి చెప్తారు కానీ ఏమి వినను అని చెప్పేటప్పటికి ఆ విషయం విన్నప్పుడు నాకైతే చాలా చాలా బాధేసింది.
నా సర్వేలో ఉన్న మదర్స్ అందరికీ కూడా మరి గ్రూప్ పెట్టేసేసి మరి అంగన్వాడీ స్కూల్లో ఏమేమి జరిగిందనేది మొత్తము ఏ రోజుకి ఆ రోజు వచ్చే ఆర్ఎల్ఎం మెసేజెస్ కానీ తర్వాత మేము అంగన్వాడీ స్కూల్లో ఏం చేసామనేది కానీ వాళ్ళకి కొంత మేము వీడియోస్ ద్వారా పంపిస్తూ ఉంటామన్నమాట. ఒకవేళ కొంతమంది టీచర్స్కి ఆ అవకాశం లేకపోతే కొంచెం కనీసం మెసేజ్ అయినా వాయిస్ మెసేజ్ అయినా పంపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ తల్లిదండ్రులు పిల్లలతో గడపట్లేదు. ఇప్పుడు మీరు పనుల మీద మీరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు ఏదో ఒక విధంగా వాళ్ళ ఆటలు బయట పిల్లలతో ఆడుకోవడము, ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసుకోవడము, ఇంకా అక్కడి నుంచి ఎలిమెంట్ స్కూలు, హై స్కూలు, కాలేజీ, మరి కళాశాలలు ఇంకా చాలా విశ్వవిద్యాలయాలకు వెళ్ళిన తర్వాత ఆ దూరం అనేది పెరుగుతూ వెళ్తదే కానీ తగ్గుతూ రాదన్నమాట. ఆ తర్వాత జాబ్‌లని పర్పస్ అని అమెరికానో, కెనడానో లేకపోతే రష్యానో, మలేషియా అని ఎక్కడికక్కడ వెళ్తా ఉంటారు. ఒక ఒక నాకొక నాతోటి ఒక ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, కొంచెం క్లోజ్‌గా ఉంటారన్నమాట. హెల్త్‌లో వాళ్ళొచ్చేసి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో హైయర్ పోస్ట్‌లో ఉన్న మేడం అన్నమాట. అయితే ఆమె చెప్పిన కంప్లెయింట్ ఏంటంటే, "మేడం నాకు ఒకే ఒక బాబు. నా కోడలు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతది గానీ, నా కొడుకు నాతో సరిగ్గా మాట్లాడడు మేడం" అని చెప్పానని నాతో అన్నప్పుడు, అంటే మేము చిన్నప్పటి నుంచి అంగన్వాడీలో చెప్పే సబ్జెక్ట్ కాబట్టి, నాకు ఆ విషయం అనేది ఎక్కడ మిస్ అయింది అంటే చదువుల మీద వాళ్ళ మీద ప్రేమతోటి హాస్టల్స్‌లో వేసేయటమో, లేదంటే వాళ్ళని వేరే బంధువులింటి దగ్గర ఉంచి చదివించటమో, అలా మనకి పిల్లల ద్వారా కొంత గ్యాప్ రావడం ద్వారా మనము చివరికి మనకి ఖాళీ అయ్యి మనము బిజీ అంతా లైఫ్ అంతా అయిపోయి ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనం ఫ్రీ అవుతాం. మనం ఫ్రీ అయినప్పుడు మన పిల్లలతోటి మనం బాండింగ్ పెంచుకోవాలని, వాళ్ళతో మనతో కొద్దిసేపు మాట్లాడితే బావుంటది అని చెప్పన్న ఉద్దేశంతోటి మనం ఎంత దగ్గరవ్వాలన్నా కూడా మనమైతే వాళ్ళకి ఎప్పటికి ఆ గీతని మనమే గీసామన్నమాట. ఆ గీతని మనము దాటలేము. ఆ పిల్లలు కూడా ముందుకి బాండింగ్ దాటి రాలేరు. ఏదైనా చెప్పాలన్నా కూడా చెప్పలేరు. పిల్లలు చెప్తా ఉంటారు. మా స్కూల్ అలా జరిగిందమ్మా, ఇలా జరిగిందమ్మా అంటే, "రేయ్ ఏందిరా పొద్దుగూకులు, ఆడుకోవచ్చు కదా పోయి, పొద్దుగులీసిస్తావు" అనేవాళ్ళు 99 మందున్నారు 100లో. ఒకరో ఇద్దరో వింటారండి. ఆ ఒకరో ఇద్దరు విన్న పిల్లలు మాత్రమే తల్లి, తండ్రికి ప్రతీదీ బయట ఏం జరిగినా కూడా ఎవరైనా ఏదన్నా ఫ్రెండ్‌షిప్‌లో ఏదన్నా అన్నా కానీ, లేదు కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎవరైనా వేధిస్తున్నా కానీ, లేదంటే వాళ్ళకి ఎవరైనా ఇష్టమైనా కూడా నేను ఇలా ఇష్టపడుతున్నానన్న విషయం కానీ, వివాహ విషయంలో కూడా నేను ఇలా పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, లేదంటే నేను పలానా జాబ్‌కి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఈ చదువు ఇష్టం లేదు, నాకు ఇలా చేయాలని ఇష్టం అని చెప్పనని పంచుకునే అంత కెపాసిటీ తల్లిదండ్రులు ఇస్తేనే పిల్లలు రేపొద్దున్న మనకి మనం అనుకున్న ప్రేమ, ఆప్యాయత మనం పొందగలం. ఇంత చేసిన తల్లిదండ్రులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లల నుంచి ప్రేమ, ఆప్యాయత. ఒక పలకరింపు. "అమ్మా తిన్నావా? ఏం చేస్తున్నావు?" కాలేజీ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు, లేదంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు. ఆ ఒక్క 2 మాటల కోసం ఇన్ని సంవత్సరాలు పడిన ఆ వేదన అనేది ఆ 2 మాటల కోసం ఎదురు చూస్తారు వృద్ధాప్యంలో. సో, కాబట్టి ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళకి కొంచెం మీరు ఆసరాగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితం అనేది వాళ్ళ వయసు పరిధి వెళ్ళేంత వరకు క్రొత్త బాటే వాళ్ళకి. ఎందుకంటే అనుభవించిన తర్వాత కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత చెప్పడానికి ఎవరు ఉండరన్నమాట. ప్రతి వాళ్ళ ఏ వయసులో వాళ్ళకి అనుభవం కొత్తదేనన్నమాట. సో, కాబట్టి అక్కడ అందరూ ఎవరు పరిపూర్ణులు లేరు. కాబట్టి కనీసం పిల్లలతోటి గడపడం నేర్చుకోండి. తల్లిదండ్రులతోటి గడపడం నేర్చుకోండి. మీరు ఎంత సంపాదించినా వాళ్ళకి అందించేది పిల్లలకైనా, పెద్దలకైనా ప్రేమ, ఆప్యాయతలే. సో, కాబట్టి ఈ విషయంలో కూడా మరి ఎవరైనా మిస్ అయితే దాన్ని తిరిగి మరలా ఒక మొక్క తీసుకొచ్చిన మొక్కకి నీళ్లు పోయలేదనుకోండి ఎలా అయిపోతది? ఎండిపోతా ఉంటది. తిరిగి మరలా కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ చిగురించడం మొదలుపెడతది. సో, కాబట్టి మనం మానవ జీవితాల్లో కూడా ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు ముఖ్యంగా కుటుంబాలు డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్‌షిప్‌లో డెవలప్ చేసుకోవాలి. సో, కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వారితోటి డెవలప్ చేసుకోవాలి. కాబట్టి అందరూ మంచివాళ్ళే కాబట్టి మనమందరం కూడా ఈ చిన్న ప్రయత్నం చేస్తే బావుంటదని ఒక చిన్న ఆలోచన. ఓకే అండి. థ్యాంక్ యూ.